ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది దేవునికి మరియు మనిషికి మధ్య ఉండే ఒక ఒప్పందం లాంటిది. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో, దేవుడు ఎవరినైతే తన సొంత బిడ్డలుగా చూసుకుంటాడో వారి జీవితాలు సంతోషంగా దీవెనకరంగా ఉంటాయి. ఇక్కడ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఉంది. అంటే ఎవరైతే సృష్టికర్త అయిన యెహోవాను కేవలం ఒక దేవుడిగా కాకుండా తమ సొంత దేవుడిగా, తమ నాయకుడిగా, తమ సర్వస్వంగా స్వీకరిస్తారో వారు ధన్యులు అని అర్థం. లోకంలో చాలా మంది కష్టం వస్తే డబ్బును, మనుషులను నమ్ముకుంటారు. కానీ ఈ జనులు అలా కాదు. నాకు ఏ కష్టం వచ్చినా నా దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యంతో ఉంటారు. వారు దేవుని మీద పూర్తిగా ఆనుకుంటారు. బైబిల్లో దేవుడు రోషము గలవాడు అని ఉంది. ఆయనతో పాటు వేరే వాటిని నమ్మడాన్ని ఆయన ఇష్టపడడు. యెహోవా మాత్రమే నిజమైన దేవుడు, వేరే ఏ శక్తి నాకు అవసరం లేదు అని ఎవరైతే ఏక మనస్సుతో ఆరాధిస్తారో వారే ఈ ధన్యులు. రెండోదిగా, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అని ఉంది. బైబిల్లో స్వాస్థ్యము అంటే చాలా విలువైనది. ఉదాహరణకు, మీరు ఒక ఖరీదైన ఇంటిని కొనుక్కున్నారని అనుకుందాం. ఇప్పుడు ఆ ఇల్లు మీ సొంతం. ఆ ఇంటికి చిన్న మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేయిస్తారు. ఎవరైనా ఆ ఇంటిని పాడు చేయడానికి వస్తే ఒప్పుకోరు. అలాగే దేవుడు మనలను తన సొంతం అని ముద్ర వేసుకున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన సొంతం అవుతామో మన బాధ్యత ఆయనది. మన శత్రువు మన జోలికి రావాలంటే ముందు దేవుని అనుమతి తీసుకోవాలి. ఆయన మనల్ని పాడు కానివ్వడు. మనం అనాథలం కాదు. మనం సర్వశక్తిమంతుడైన దేవుని సొంత ఆస్తి. అందుకే మనం ధన్యులం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని. సహోదరి సహోదరులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును, యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతునో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని, నీకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా సృష్టికర్తగా, మా నాయకుడిగా, మా సర్వస్వంగా స్వీకరించి మాకు ఏ కష్టం వచ్చినా నీవు ఉన్నావు, నీవే చూసుకుంటావు అనే ధైర్యంతో ఉంటూ నీ మీద పూర్తిగా ఆనుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్ములను నీ సొంతం అని ముద్ర వేసుకున్నావు గనుక ఇక మా బాధ్యత నీదని, మా శత్రువు మా జోలికి రావాలంటే ముందు నీ అనుమతి తీసుకోవాలని నీవు సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఒకప్పుడు మేము ప్రజగా ఉండగా ఇప్పుడు నీ ప్రజ అయితిమి గనుక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి గనుక మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మమ్మలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు కృపచూపమని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.